హాయ్ అండి. ఈరోజు మీకు నేను దోసలో తయారు చేసుకునేటువంటి బొంబాయి చట్నీ, ఎర్రకారం 2 చూపిస్తానండి. మొదట బొంబాయి చట్నీకి వచ్చేసి ఒక 3/4 కప్ శనగపిండి తీసుకోవాలండి. ఇది ఒక 5, 6 మెంబర్స్‌కి ఈజీగా సరిపోద్దండి. ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకునేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మన పోపు దినుసులు యాజ్ యూజువల్‌గా ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అండి. ఈ 3 వేయాలండి. దీంతో పాటు ఇంగువ అండి. నేను ఎక్కువ ఇంగువ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి. హెల్త్‌కి చాలా మంచిది. ఫ్లేవర్ బాగుంటది. దీంతో పాటు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే సాల్ట్ అండి. సాల్ట్ అనేది మనం టేస్ట్‌కి తగ్గట్టు మిడిల్‌లో చూసుకుంటూ కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇక్కడైతే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోండి. ఆనియన్ అనేది ఎక్కువ బ్రౌన్‌గా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఎగితే చాలు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శనగపిండిని ఒక గిన్నెలో తీసుకొని ఉంటలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకొనేసేయండి. ఇది లూజ్గా కలుపుకోవాలండి. లిక్విడ్ లాగా ఉంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది బొంబాయి చట్నీ చేసేటప్పుడు శనగపిండి గట్టిపడుతుందండి. లూజ్గా ఉంచుకోవాలండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోద్దండి. కలర్ మరీ ఎల్లోగా ఉంటే బాగోదండి. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఎగుతున్నటువంటి ఆనియన్ ఉంది కదా, దీంట్లోకి వేసేసేయాలండి. వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మిడిల్లో కలబెడుతూ ఉండాలండి. లేదంటే అడుగంటిపోద్దండి. కాబట్టి మధ్యలో కలబెడుతూ సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ చేస్తూ ఉన్నారంటే బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోద్దండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు మీకు నేను దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ కాంబినేషన్ ఎర్రకారం అండి. ఇది రాయలసీమ చాలా ఫేమస్ అండి. ఈ రెండిటితో దోశ చాలా బాగుంటుంది. ఈ ఎర్రకారం కోసము ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4, 5 ఎండుమిర్చి, అలాగే ఒక 2, 3 రెబ్బలు తెల్లగడ్డ తీసుకోవాలండి. దీంతోపాటు కొంచెం కారం అండి. ఇది నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎందుకంటే కలర్ కోసం తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది అంత కలర్ రాదండి. కలర్ కోసం అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, దీంతోపాటు ఒక 4, 5 ఎండుమిర్చిని, అలాగే 2, 3 రెబ్బల తెల్లబాయని, అలాగే కొంచెం సాల్ట్ అనేది మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇది ఎందుకు వేస్తున్నానో చెప్పాను కదండి. ఇది కలర్ కోసం అండి. మీకు కలర్ అవసరం లేదు అనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. కలర్ అనేది అంత బాగా కనపడదు. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకోవాలండి. ఇక్కడ మిక్సీ కొట్టేటప్పుడైనా మెత్తని పేస్ట్ అయితే వేయకూడదండి. కొంచెం బరకగా ఉండాలండి. ఇప్పుడు మనం ఈ ఎర్రకారంతో బొంబాయి చట్నీతో దోశ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తిని ఎలా ఉందో చెప్పండి.